మీరు ఆన్ చేసుకొని కొంచెం కింద కూర్చోండి దయచేసి. అదే కదా మీ బాధ. టీవీలో కనిపిస్తున్నా కదా సరిపోవట్లే. అదే ఇందాక నుంచి ఏంట్రా బాధపడతాను అనుకున్నాను. పెద్ద మనసు చేసుకోండి దయచేసి. సో మీడియా సోదరులకు సహకరించినందుకు సంతోషం. అంటే ఎవరి ప్రాణత్యాగాల మీద ఈ నేల ఏర్పడిందో, ఎవరి దేహత్యాగంతో ఈ రాష్ట్రం ఏర్పడిందో వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం. ఎప్పుడు కూడా మనం ఈజీగా తీసుకుంటాం బలిదానాలు, మర్చిపోతే ఒక జనరేషన్ ఆయన మన కోసం ప్రాణత్యాగం చేశారంటే 50 రోజులు తిండి తినలేదు అనుకుంటాం. కానీ మనం ఎదిగే కొద్దీ, మనకి కష్టాలు వచ్చే కొద్దీ గత తరం చేసిన త్యాగాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే నాకు పొట్టి శ్రీరాములు గారు చిన్నప్పటి కంటే కూడా ప్రతి సంవత్సరం వయసు వచ్చే కొద్దీ ఆయన గొప్పతనం అర్థమైంది, ఆయన త్యాగం అర్థమైంది. ఒకసారి నాకు ఎంత బాధ కలిగింది అంటే, పొట్టి శ్రీరాములు గారి జయంతి అంటే దండేద్దామంటే ఎక్కడ లేదు ఆయన విగ్రహం. ఎక్కడో ఒక ఆర్య వైశ్య సత్రం దగ్గర ఉంది, అక్కడికి వెళ్దామన్నారు. అక్కడ పెట్టడం ఏంటని అడిగారు. అంటే అది ఆయన వైశ్య కులానికి చెందినవారు, అందుకని ఆర్య వైశ్య గృహాల్లో ఉంటాయి ఎక్కువ, అక్కడికి వెళ్దాం పదండి అంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎవరి ఉనికి మీద ఒక గొప్ప నాయకుడిని ఒక వైశ్య కులానికి పరిమితం చేస్తారా? ఇన్ని వందల కులాలు ఉన్నాయి మన దగ్గర. ఇన్ని వందల కులాల కోసం ఒకడు ప్రాణత్యాగం చేస్తే మనం ఇచ్చిన గౌరవం ఆయనకు ఒక నెల్లూరు జిల్లాకి పరిమితం చేసాం. ఆయన గొప్పతనం నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా. రాష్ట్రాన్ని ఇచ్చిన వాడిని పెంచామా తగ్గించాం? ఆంధ్రులకి ఒక రాష్ట్రం కల్పించిన వాడికి మనం ఇచ్చిన గౌరవం నెల్లూరుకి పరిమితం చేసాం అంతే. గౌరవం ఇచ్చావా అంటే ఇచ్చాం. సైనిక్స్ కూర్చోండి. పోలీసు వారికి కూడా నా విన్నపం, వారిని ముందుకు రానివ్వకుండా చూడండి, కానీ దయచేసి వాళ్ళని ఏమనకండి. ఓకే ఓకే వినండి. ఓకే నేను చూసుకుంటాను కదా, మీరు కూర్చోండి. మీరే ఇలా అరిచే మీరు గొంతులు పోగొట్టుకుంటారు తప్ప. ఓకే, అక్కడున్న యువతంతా దయచేసి బ్యారికేడ్స్ నుంచి ముందుకు రాకండి. ఇలాంటి పరిస్థితుల వల్లే మీకు కూడా చెప్తున్నా, ఇలాంటి పరిస్థితుల వల్లే ప్రధానమంత్రి గారు కూడా రావడానికి ఆలోచిస్తున్నారు నేనున్న సభలకి. ఇది చప్పట్లు కొట్టేది కాదు, ఇది చప్పట్లు కొట్టేది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారికి ప్రపంచమంతా శత్రువులు, ఏ మూల నుంచి దాడి చేస్తారో తెలియదు. అలాంటిది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధానమంత్రి గారిది వాళ్ళు ఇచ్చే నాకు కన్సర్న్ తెలియజేస్తూ ఉంటారు. మీరు ముందుకు వచ్చేస్తారు, దాచుకొని వచ్చేస్తారు, మాకు ఇబ్బంది అయిపోతుంది, పొలిటికల్ లీడర్స్గా మీరు కొంచెం మీ వాళ్ళకి బాధ్యతగా చెప్పండి అంటారు. అందుకని నేను మిమ్మల్ని అందరూ విన్నవించుకుంటా ఉన్నాను, కొంచెం మీరు నియంత్రణ పాటించాలి. ఉత్సాహం మంచిది, కానీ మీకోసం పనిచేసే నాయకులందరికీ కూడా టార్గెటెడ్, గుర్తుపెట్టుకోండి, నాతో సహా. దట్స్ వై యూ హ్యావ్ టు మెయింటైన్ సర్టన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక నేను చెప్పిన విషయానికి వస్తే, రాష్ట్రం తెలుగు వారికి ఒక ఉనికినిచ్చినవాడు పొట్టి శ్రీరాములు గారు. 56 రోజులు ఉపవాసం చేసి చనిపోతే అందరూ కూర్చోబెట్టి ఆయన్ని, చనిపోతే శవం తీయడానికి కూడా మనుషులు లేరు ఆయన పక్కన, 2-3 తప్ప. ఎంత బాధ కలిగిస్తా మాట. మన ఘంటసాల గారు, కీర్తిశేషులు ఘంటసాల గారు, వీళ్ళందరూ కూర్చొని ఆయన్ని తీసుకొచ్చి
ఇక్కడ ఖననం చేశాను. అలాంటి వ్యక్తికి ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మనందరూ గుండెల్లో పెట్టుకోవాల్సిన వ్యక్తి. తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని మాట్లాడటానికి మూలకారకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దానిని మనం పెద్దల నుంచి పిన్నల దాకా ఇది గుండెల్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క నాయకుడికి కులం అంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం. అంబేద్కర్ గారికి కులం అంటగట్టలేం. కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు, అది వేరే విషయం. అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. ఒక అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి. మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవు. ఎవరికి అది మీ జనరేషన్. నేను బాధ్యత తీసుకున్నా. నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు, మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు, ఆయన రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక 4 లైన్లు కథ డొక్కా సీతమ్మ గారిది చదివితే, ఏ 6వ క్లాసులోనో 7వ క్లాసులోనో అది మనసులో ఉండిపోయి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే, అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మరి దేనికి పెడదామంటే, మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఆవిడ కులం చూడలేదు. ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టు అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టేది. అంటే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు. మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు, శతకోటి దండాలు తెలియజేస్తాం. ఆ మహానుభావుడు చనిపోయాను, పంచభూతాల్లో కలిసిపోయారు, కానీ ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేం. మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు. నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను, ఒక బూర్గుల రామకృష్ణారావుని ఆరాధించాను, ఒక చంద్రశేఖర్ ఆజాద్ని ఆరాధించాను. నేను క్రిమినల్స్ని ఆరాధించలా, దోపిడీ చేసేవాళ్ళని, దగా చేసేవాళ్ళని నేను ఆరాధించలా, హక్కుల కోసం పోరాడేవాళ్ళని ఆరాధించాను. దానివల్లే నేను తగ్గి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి, సీట్ల విషయంలో తగ్గి, అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది. మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళ సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలంలో వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరి గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఎవరు ఊహించున్నాం. ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని, మీ తాతల్ని, మీ అమ్మల్ని అడగండి, మీ నాన్నగారిని అడగండి, వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం. 2018లో నేను భీమవరం వెళ్ళి 2000 వరుసగా తిరుగుతున్నప్పుడు, భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు, వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే నీళ్ళు ఇస్తే పసుపు పచ్చకునే బాత్రూంలో అవి వడకట్టుకొని తాగాలంట. నా తల తిరిగిపోయింది. నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి, ఆర్థర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి. అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల.
అదే మీరు చూడండి, ఈ రోజున దాదాపు 3,000 కోట్లు, 3,500 కోట్ల రూపాయలతోటి, దాదాపు 9,000 కోట్ల రూపాయలతోటి ఇన్ 9,000 ఇది ఎంత బడ్జెట్ ఇది? 9 వాట్ ఇస్ ద బడ్జెట్? 9 బడ్జెట్ ఎంత ఉంది? 7,900 తోటి మనం ఈ ప్రారంభిస్తున్నది. నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళో మీకు తెలియదు. మీ పిల్లల భవిష్యత్తుకి, మీ కాలేజీలకి, మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్. కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీటి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను, చాలా బాధేస్తుంది. నా కోసం కాదు, మనందరి కోసం. బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేసింది. ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే 20 సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది, ఊపిరితిత్తుల్లోకి. నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి. సో అందుకనే నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను. ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్దంటే, పిల్లలకి మనం ఏమిస్తాం? మీరు అందరూ 1,000 కోట్లు ఇవ్వండి, ఆస్తులు ఇవ్వండి, తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు, తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు. అందుకని ఇది మనందరి బాధ్యత ఇదంతా. సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత 1,000 కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సింది ఒకే ఒక వ్యక్తి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ నలుమూలల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది. ఇది జేజేఎం, జల్ జీవన్ మిషన్. దీనికి ఇన్ని 1,000 కోట్లు ఇచ్చారు. ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ